అందరికీ నమస్కారం అండి. వాణిదూర్జటి స్వరాంజలికి స్వాగతం. నిన్న రథసప్తమి పూజ అయింది కదా, మరి మీరంతా ఎలా చేసుకున్నారు? నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. అసలు మామూలుగానే రథసప్తమి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలని ప్రతిసారి అనుకుంటాను, కానీ రోజువారీ పనుల వల్ల అది సాధ్యం అవుతుంది. కానీ రథసప్తమి రోజు మట్టుకు తప్పకుండా పొద్దున్నే లేచి పనులన్నీ పక్కన పెట్టేసి పూజలోనే కూర్చుంటాను. అందుకని నాకు చాలా ఇష్టం. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాను. ఇలాగా 7 చిక్కుడుకాయలు టూత్పిక్స్తో రథాన్ని తయారు చేసుకుని ఆ రథానికి జిల్లేడు పూలు అన్నీ పెట్టి అలంకరిస్తున్నాను అన్నమాట. 7 చిక్కుడుకాయలు సూర్యుడి రథానికి ఉన్న 7 గుర్రాలకు ప్రతీకలు. నేను పూజ అంతా బయట బాల్కనీలో చేసుకున్నానండి. అన్నీ అరేంజ్ చేసుకుని బయటే సూర్యుడి రేస్ పడేటట్టుగా చేసుకున్నాను అనమాట. ఇలాగా అన్నీ అరేంజ్ చేసుకుని ఆవు పిడకలతో పొయ్యి రెడీ చేసుకుని ఆవు పాలని పొయ్యి మీద పెట్టుకుని పాలు కాగేదాకా నేను ఆదిత్య హృదయం చదువుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే పాలు పొంగి బియ్యం వేసిన తర్వాత అది ఉడుకుతున్నంతలో నేను పూజ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. ఇలా పాలు పొంగు రాగానే మేము ఇంట్లో వాళ్ళందరం కూడా చెరొక 3 సార్లు కాస్త బియ్యం వేసి వాటిని పాయసం కింద చేసుకున్నాం అన్నమాట. ఈ పాయసం ఏంటంటే ఔషధ గుణాలు కలదిగా తయారవుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలన్నీ పడి ఆ పాలు పొంగుతున్న విధంగా మనందరి ఇళ్లలో కూడా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు అంతా పొంగి పొర్లి మన ఇల్లంతా, మనందరి ఇల్లు పిల్లాపాపలతో పుత్రపౌత్రాదులతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఆ సూర్య భగవానుడికి నమస్కరించుకున్నానండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత సూర్య భగవానుడికి పూజ చేసుకున్నాం అన్నమాట. వినాయక స్వామికి షోడశోపచార పూజ చేసి బెల్లం నైవేద్యం కింద పెట్టి అలాగే వినాయకుడికి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత సంధ్య, ఛాయ, ఉషా, ప్రత్యూష సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి షోడశోపచార పూజ చేసుకున్నానండి. ఆ తర్వాత సూర్యాష్టకము, సూర్యుని అష్టోత్తర శతనామ స్తోత్రము చదువుకుని పూజ చేసుకున్నానండి. ఇంతట్లో ప్రసాదం రెడీ అయిపోయింది. ప్రసాదాన్ని 7 చిక్కుడాకుల్లో పెట్టి స్వామివారికి నైవేద్యం చేశాను. ఈ చిక్కుడాకుల్లో ఉన్నదానికి దీంట్లో మెడిసినల్ వాల్యూ ఉంటుందట. మనం ఈరోజు కనుక ఈ పాయసాన్ని చిక్కుడాకుల్లో తింటే మనకి అన్ని రకాల ఔషధ తత్వాలు మన శరీరానికి అందుతాయని చిక్కుడాకుల్లో ప్రసాదం స్వీకరిస్తాం అన్నమాట ఈరోజు. అది ఈరోజు ప్రత్యేకత. తర్వాత కర్పూర నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చదువుకొని మంగళహారతి ఇచ్చి నా పూజని ముగించానండి. ఇది ఇలాగా నేను ఈ రథసప్తమి పూజ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకున్నారా? కామెంట్స్లో తెలియజేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఉంటానండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.